ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టిఆర్ టాక్స్. తెలంగాణ పచ్చి నిజాలు ఈ ఒక ఛానల్లో మీ అందరికి స్వాగతం. రియాజ్, నేను ఈ మధ్య ఒక న్యూస్ చూసినా నా చుట్టుపక్కల కూడా తెలుస్తుంది. ప్రైవేట్ స్కూల్లో దందా ఎట్లుందంటే ఎల్కేజీ స్టూడెంట్కి 17,000, 18,000, 20,000 స్కూల్ని బట్టి రేట్ ఉంది. పచ్చి దందా జరుగుతుంది. దందా ప్రైవేట్ స్కూల్లో దందా మాత్రం నిజంగా నువ్వు చెప్తే నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. గలీజే జరుగుతుంది ప్రైవేట్ స్కూల్లో దందా. వాళ్ళు స్కూల్ నడుపుతలేరు, వాళ్ళు స్టేషనరీ షాప్ నడుపుతారు, వాళ్ళు బట్టల షాప్ నడుపుతారు, వాళ్ళు షూస్ షాప్ నడుపుతారు, వాళ్ళు టైలర్ షాప్ నడుపుతారు, వాళ్ళు వచ్చేసి మొత్తం ఒక షాపింగ్ మాల్ నడుపుతారు స్కూల్లో. రేపు ఇంకో పెద్ద విషయం ఏంటంటే హెల్త్ క్యాంప్ కూడా కలుపుకుంటారేమో. ఆ హెల్త్ క్యాంప్ ఇట్లా కలుపుకోరుగా. అది ఎంత ఘోరంగా ఉంది తెలుసా అన్న. ఆ ఎల్కేజీ పోరానికి అవసరం లేని బుక్కులన్నీ అమ్ముతారు. కొన్ని స్కూళ్ళలో ఏంటంటే వాళ్ళు చెప్పిన ఫుడ్ తినిపించాలి, కొనిపిస్తున్నారట. ఈ మరి సపరే ఆ స్టేషనరీ షాపు, కిరాణం షాపు, మళ్ళీ ఆ సూపర్ మార్కెట్ అంతా తీసుకొని ప్రైవేట్ స్కూల్ అలా పెట్టుకోమను. ఏందన్నా మరి ఘోరంగా ప్రైవేట్ స్కూల్ పరిస్థితి ఎట్లా అయిందంటే మరీ ఘోరంగా. ప్రైవేట్ స్కూల్కి ఏం అవసరం? ప్రైవేట్ స్కూల్లో షూస్ అమ్ముడు అవసరమా? ప్రైవేట్ స్కూల్లో బట్టలు అమ్ముడు అవసరమా? ప్రైవేట్ స్కూల్లో బ్యాగులు అమ్ముడు అవసరమా? ప్రైవేట్ స్కూల్లో బుక్కులు అమ్ముడు అవసరమా? ఆడేనా తక్కువనో తక్కువ తెచ్చుకుంటాడు. తెచ్చుకున్నప్పుడు వీడు యాక్సెప్ట్ చేయకుండా ఈ మా షాప్ లో పెన్ను 10 రూపాయల పెన్ను వీళ్ళు 30 రూపాయలకి అంతా కొనాలి. ఇదా ప్రైవేట్ స్కూల్ బయట 30 రూపాయలు నోట్ బుక్ వాళ్ళ దగ్గర 100 రూపాయలన్నా కొనాలి. ఎందుకు మధ్యలో వదిలేస్తారు? ప్రైవేట్ స్కూల్ ఎందుకన్నా? ఆయనకు అమ్ముడు అవసరమా? వీడు బయట దొరికే 5 రూపాయలు అయితే స్కూల్లో 10 రూపాయలకు అమ్ముతురు. పేద ప్రజల్ని దోసుకుంటారు, పేద ప్రజల రక్తాన్ని తాగుతారు అన్న. వీళ్ళు ఘోరంగా తయారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. ప్రైవేట్ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి అధికారులు. ఎన్నిసార్లు చెప్పుడు, వీళ్ళకి నోటీసులు పంపించు చెప్పుడు, అదే అవుతుంది. కానీ ఎప్పుడన్నా మనం కలిస్తే వీళ్ళు అధికారులు అంత గట్టిగా స్పందించినట్టున్నా. ఇప్పుడు నేను చెప్తున్నా బాగా చెప్తా. నేను భువనగిరిలో ఉన్న ప్రతి ప్రైవేట్ స్కూల్ తిరుగుతా. ప్రతి ప్రైవేట్ స్కూల్ ఏదైనా స్కూల్లో బుక్కులు అమ్ముతారంటే అది అధికారుల దృష్టి తీసుకోవాలి. దాన్ని వీడియో తీసి పెడతా. అధికారి ఏమన్నాడు? అధికారి దీంట్లో కుంభకాయ ఊరన్న అట్లా అనిపిస్తుంది. మరి ఇంత విచ్చలవిడితనము మరీ ఘోరంగా అమ్ముకుంటారు వాళ్ళు. రూపాయి సొమ్ముకి 5 రూపాయలు అమ్ముకోడేంది, ప్రజల సొమ్ము తాగుడేంది, ప్రజల రక్తం తాగుడేంది. వాళ్ళు ఎంత ఘోరం అంటే దీనికి ఏం అవసరం? అయినా కానీ అమ్ముడు ఏం అవసరం ప్రైవేట్ స్కూల్కి? ఆడు స్టేషనరీ షాప్ నడుపుతున్నా, సూపర్ మార్కెట్ నడుపుతున్నా, స్కూల్ నడుపుతున్నా. పిల్లలకి ఈ నుంచి అవినీతి. బర్త్డేలు అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో డ్రెస్సులు కొన్నారు, బెలూన్లకోటి. ఏంది దారుణంగా కల్చరల్ యాక్టివిటీస్ అంటారు. దానికింత దీనికింత మొత్తం దోసుకోవడే ఉంది. చదువు తక్కువ, దోసుకోవడం ఎక్కువ ఉంది. మరి దాని పరంగా స్పోర్ట్స్ పరంగా ఏమైనా ఉందా అంటే మొత్తం బట్టి చదివే. ఒకటి పలానా స్కూల్, ఒకటి పలానా స్కూల్. మళ్ళీ ఇందులో ఈ స్కూల్లో ర్యాంకర్స్ ఉంటారు. చిన్నప్పటి నుంచి అంత ఒత్తిడి పెరిగితే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మానసికంగా ఎట్లా ఎదుగుతారు? ఎదుగుతారు అన్న. చదువు నేర్పించడం తక్కువ, వాళ్ళకి బట్టి చదువులు ఎక్కువ అయిపోయినాయి. స్పోర్ట్స్ ఐటమ్ ఏ స్కూల్లో స్పోర్ట్స్ గ్రౌండ్ ఉందన్న? ఏ స్కూల్లో స్పోర్ట్స్ ఆడిపిస్తారు అన్న ప్రైవేట్ స్కూల్లో? ఏ స్కూల్లో ఈరోజు క్రికెట్ ఆడిపిస్తారు ప్రైవేట్ స్కూల్లో? ఏ స్కూల్లో ఇండోర్ గేమ్స్ ఆడిపిస్తారు ప్రైవేట్ స్కూల్లో? స్పోర్ట్స్ లేదు, ఓన్లీ బట్టి చదువులు, ర్యాంకుల చదువులు. ఆ చదువులను చక్కగా చదివిపిస్తారా అంటే మెంటల్ టార్చర్ పెట్టి వాళ్ళని మొత్తం వాళ్ళని ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తారు. ఇంటర్లో 10th మార్కులు రాకపోతే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అంతా ప్రైవేట్ స్కూల్ వాళ్ళే. ఇక్కడైనా పేరెంట్స్ ఆలోచిస్తే మంచిదేమో. ఏం ఒక్కసారి పేరెంట్స్ ఇట్లా ఆలోచించి ప్రశ్నించుర్రి. ఎందుకు మీరు పైసలు తీసుకుంటారు, ఎందుకు మీరు ఈ స్టేషనరీ షాపు స్కూళ్ళలో నడిపిస్తారు ఒక్కసారి ప్రశ్నించుర్రి. ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పేదల రక్తం తాగుతారు. వాళ్ళకి న్యాయమైతే అది ఇది మరీ ఘోరంగా తాగుతారు వాళ్ళు. అధికారులు దీని పట్ల స్పందించురు. ఈసారి ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో బుక్కులు కానీ స్టేషనరీ సామాను కాకపోతే సూపర్ మార్కెట్ నడిపితే ఖచ్చితంగా వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేసుకుంటాం. లేదంటే అదే ప్రైవేట్ స్కూల్ ముందు నేనే పోయి కూర్చుంటా. పోలీస్ స్టేషన్లకే పోతానేమో, కోర్టుకే పోతానేమో, ఏడికైనా పోతా కానీ ఆ ప్రైవేట్ స్కూళ్ళని బయటికి తీస్తా. కాబట్టి దయచేసి పేరెంట్స్ అంతా ప్రశ్నించే విధంగా మారాలని మా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లక్షల ఫీజులు ఇవ్వనయ్యా జాగిరి కాదు. లక్షల ఫీజులు ఎందుకు తీసుకుంటారు? తీసుకోవద్దు. ఎందుకు తీసుకుంటారు? లక్షల ఫీజులు ఎందుకన్నా? ఎల్కేజీ స్టూడెంట్ కి గని లక్షల ఫీజులు ఎందుకన్నా? మళ్ళా ఏమైనా అయితే కూడా వాళ్ళే చెప్పిన హాస్పిటల్కి పోవాలేమో. ఏమో ఘోరంగా ఇది మొత్తం వాళ్ళు ఏమో హిప్నటైజ్ చేస్తారు మనుషుల్ని, పిల్లల్ని హిప్నటైజ్ చేస్తారు. ఆ లక్షల ఫీజులు బంద్ చేయరి, ఆ కార్పొరేట్ స్కూల్ బంద్ చేయరి, ప్రైవేట్ రేంజ్ ఒక లక్షల ఫీజులు దోసుకోవడం బంద్ చేయరి. నియంత్రణ ఏమి ఉండాలి కదా? ఉండాలి. ఈ గవర్నమెంట్ ఒకటే యాక్షన్ తీసుకోవాలి. ఈ క్లాస్ కి ఇంతే ఫీజు అని ఒక రూల్ తేవాలి. అది ఏ స్కూల్ అయినా నడుపుకోను, అది మొత్తం తీసుకొని నువ్వు బంగారంలో లేకపోతే ఢిల్లీలో ముంబైలో నడుపుకొని ఈ క్లాస్ కి ఇదే ఫీజు అని ఒక రూల్ తేవాలి గవర్నమెంట్. అప్పుడు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ ఒకటే స్కేల్ కింద నడవాలి, ఒకటే స్టైల్లో నడవాలి.
పుణ్యానికి వచ్చినట్టే వీళ్ళ దగ్గర దోసుకుంటారు, పేద ప్రజల దగ్గర దోసుకుంటే ఏం పేగి ఎన్నని పడతాయి? దోసుకుంటారు, ఏమని ఆ. దోసుకుంటారు, వాళ్ళ జీతాలు ఏమైనా పెరుగుతాయా? వాళ్ళు కొత్తగా ఏమైనా రూపాయి వస్తాయా? రూపాయి కూడా పెట్టుకొని అప్పులు సప్పులు తెచ్చి పేద ప్రైవేట్ స్కూళ్ళలో నడుపుతుర్రు. నాకు తెలిసిన కొంతమంది పేరెంట్స్ పాపం వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని పెట్టుకోకుండా పిల్లలుగా పెట్టిరు. అదే ఘోరం ఉంది అమ్మ, కనీసం వాళ్ళ బాధనన్నా చూస్తలేరు.